హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక స్టోరీ చదివాను. ఆ స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందుకే మీరు ఈ స్టోరీ వినుంటే నాకు కామెంట్ చేయండి. ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ అండ్ ఒక బాస్ ఉంటారు. ఎంప్లాయ్ చాలా బాగా వర్క్ చేస్తుంటాడు. తను వర్క్ చేస్తుంటే సడన్గా ఒకరోజు తనకు ఒక కాల్ వస్తుంది. కాల్ రాగానే సడన్గా వెళ్ళిపోతాడనమాట, వాళ్ళ బాస్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. అప్పుడు ఆ బాస్ ఆలోచిస్తాడు, అదేంటి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఓకే, ఈసారి తన శాలరీ పెంచుదాము అని బాస్ డిసైడ్ అవుతాడు. అలా కొన్ని రోజుల తర్వాత బాస్ ఆ ఎంప్లాయీని పిలిచి తన చేతికి శాలరీ ఇస్తాడు. ఆ శాలరీ ఇవ్వగానే ఎంప్లాయీ శాలరీ తీసుకొని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు కాలం గడుస్తుంది. మళ్ళీ ఒకసారి ఎంప్లాయ్కి ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే మళ్ళీ గబగబా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ బాస్కి ఇవ్వకుండా వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా బాస్కి చాలా కోపం వస్తుంది. ఇతనేంటి చాలా బాగా వర్క్ చేస్తాడు, నేను శాలరీ పెంచాను, కానీ ఇప్పుడు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. సరే, ఈసారి తన శాలరీ తగ్గించి ఇద్దామని ఆ బాస్ డిసైడ్ అయిపోతాడు. అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎంప్లాయ్ని పిలిచి శాలరీ ఇచ్చేస్తాడు. అప్పుడు శాలరీ తక్కువగా ఇస్తాడు, కానీ ఎంప్లాయ్ ఏం మాట్లాడకుండా శాలరీ తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన బాస్ ఆశ్చర్యపోతాడు. కొంత సమయం తర్వాత మళ్ళీ వాళ్ళ బాస్ పిలుస్తాడు. ఏంటి, నేను శాలరీ పెంచినా నువ్వేం మాట్లాడలేదు, శాలరీ తగ్గించినా ఏం మాట్లాడలేదు, ఎందుకోసం? అప్పుడు ఆ ఎంప్లాయ్, సార్ నాకు ఫస్ట్ టైం ఫోన్ వచ్చినప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు, అంటే నా కుటుంబంలో ఒక వ్యక్తి పెరిగారు కదా, నాకు ఖర్చులు ఎక్కువ ఉంటాయని మీ శాలరీ పెంచారనుకున్నాను. నెక్స్ట్ టైం ఫోన్ వచ్చినప్పుడు మా అమ్మగారు చనిపోయారు, అంటే మా కుటుంబ సభ్యులు ఒకరు తగ్గారు కదా, నా ఖర్చు తగ్గిందని మీరు శాలరీ తగ్గించారేమో అనుకొని నేను సైలెంట్గా ఉన్నాను బాస్ అని చెప్తారు. అప్పుడు ఆ బాస్ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అంటే మనకు అవసరాన్ని బట్టి ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఇది నిజమే కదా? మీరేమంటారు? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.